రీసెంట్‌గా చాలా బిగ్ ఫిల్మ్స్‌కి అయితే మాత్రం డే 1కి ముందే ప్రిడిక్షన్స్‌తో పాటు ఏరియా వైస్‌గా బాక్స్ ఆఫీస్ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి, అడ్వాన్స్డ్ సేల్స్ గురించి, ప్రిడిక్షన్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి. మరి కొద్ది సేపట్లో రిలీజ్ కాబోయే గేమ్ చేంజర్ యొక్క ఏరియా వైజ్ యొక్క అడ్వాన్స్డ్ సేల్స్‌తో పాటు డే 1 బాక్స్ ఆఫీస్ ప్రొడక్షన్స్ గురించి క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకుందాం. దాంతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి కూడా. ఆ తర్వాత రన్ ఎలా ఉంది, డే 1 ఎలా ఉంది, ఓపెనింగ్ వీకెండ్ గురించి కూడా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్‌తో పాటు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం అనమాట. పెద్ద ఫిల్మ్స్ వస్తున్న కొద్దీ ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. పెద్ద ఫిల్మ్స్ లేని టైంలో ఆ ఎపిసోడ్ మరి ఉండదు, కానీ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ అయితే రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే రేపు రాబర్ట్ ఎగ్గర్స్ గారి క్రిటికల్ అక్లైమ్డ్ నోస్ఫెరాటు కూడా రేపు ఇండియాలోనే రిలీజ్ కాబోతుంది. ఇక ముందుగా గేమ్ చేంజర్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలోని అంటే తెలంగాణ ఏరియాలోని ఈ సినిమాని 43 crore అమ్మారనమాట. అంటే 43 crore షేర్ నైజాం నుండి అలోన్ గా ఈ సినిమా కలెక్ట్ చేయాలి. పోతే తెలుగు స్టేట్స్ కలుపుకుని చూసుకున్నట్టయితే బిజినెస్ మరీ అంత ఎక్కువ కాదు, కానీ ఆదిపురుష్ రేంజ్ లోని తెలుగు స్టేట్స్ లోని బిజినెస్ అయితే ఈ సినిమాకి జరిగింది. కాకపోతే ముందు ఈ సినిమాకి ప్రీమియర్స్ కానీ, బెనిఫిట్ షోస్ కానీ, దాంతోపాటు హైక్స్ కానీ ఇవేమీ కూడా ఉండవు. ఆఫ్టర్ పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది అనుకున్నప్పటికీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. ప్రీమియర్స్ కానీ, బెనిఫిట్ షోస్ కానీ, హైక్స్ కానీ, ఈవెన్ నైజాంలో కూడా అన్ని చోట్ల కూడా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈవెన్ ప్రీమియర్స్కి 600 రూపీస్ ఎక్స్ట్రా హైక్స్ కూడా పెద్ద రేట్నే పెట్టారు. అది కూడా వర్క్ అయితే ఖచ్చితంగా, అంటే ఎక్కువ మంది చూడకపోయినా సరే మినిమం కొన్ని టికెట్స్ తగ్గినా సరే ఖచ్చితంగా దాని నుండి డే 1కి బూస్టప్ అనేది జరుగుతుంది. ప్రీమియర్స్ లేకుండా అలోన్గా డే 1 అనేది కాస్త కష్టమవుతుంది, కానీ ఈ పుష్ప 2 నుండి ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నట్టే ఈ ప్రీమియర్స్ యొక్క ట్రిక్ అప్కమింగ్ బిగ్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా అప్లై చేస్తారు. దాంతోపాటు ఈ రేట్స్ వల్ల దేవరా కానీ, పుష్ప 2 కానీ బ్రేక్ ఈవెన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. దాంతోపాటు ఫుట్ ఫాల్స్ని కూడా తర్వాత అలా టికెట్ రేట్స్ని తగ్గించి లాంగ్ రన్లో లాగలిగారు కాబట్టి మరి ఇక్కడ ఈ టికెట్ రేట్స్ యొక్క హైక్స్ అయితే మాత్రం తగ్గవు, అలా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటాయి. పోతే ఇక ఏపీ తెలంగాణ కలుపుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 122 crore బిజినెస్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆదిపురుష్ రేంజ్ అనమాట. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమా అలోన్గా తెలుగు స్టేట్స్ నుండి 200 crore గ్రాస్ని దాటి కలెక్ట్ చేయాలి. ఇక తర్వాత కర్ణాటకలోని ఈ సినిమాకి 14 crore బిజినెస్ జరిగింది. అంటే కర్ణాటకలోని 25 నుండి 30 crore మధ్యలోని సినిమా కలెక్ట్ చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈవెన్ కర్ణాటకలోని తెలుగు వెర్షన్ యొక్క ఎక్కువ గ్రాస్ అయితే మాత్రం కర్ణాటక నుండి వస్తుంది. అయితే ఈ ఫిలిం ఓన్లీ తెలుగు వెర్షన్ యొక్క టార్గెట్ మాత్రమే కాదు, డైరెక్టర్ శంకర్ గారు అండ్ యాక్టర్ ఎస్జే సూర్య గారితో పాటు తమిళ మార్కెట్ని కూడా టార్గెట్ చేసే ఫిలిం కాబట్టి ఈ ఫిలిం తమిళనాడులో మాత్రం మరీ అంత పెద్ద బిజినెస్ కాదు, కానీ 15 crore షేర్కి అయితే మాత్రం సినిమా నమ్మారు. అంటే అక్కడ 30 నుండి 32 crore గ్రాస్ కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది తమిళనాడులోని. ఒకవేళ టాక్ బాగుంటే ఖచ్చితంగా శంకర్ గారికి ఉన్న ఆ మినిమం రెప్యుటేషన్తో అయినా సరే ఖచ్చితంగా కంటెంట్ చూసి 30 crore అనేది పెద్ద టార్గెట్ ఏం కాదు తమిళనాడులోని, ఈవెన్ కర్ణాటకలో కూడా. ఇకపోతే కేరళలోనే 2 crore బిజినెస్ చేసిన ఈ సినిమా బాగా తక్కువగా అనిపించవచ్చు. కాకపోతే కేరళలో ఈ ఫిలింకి షోస్ కానీ, డిమాండ్ కానీ, రెస్పాన్స్ కానీ చాలా పూర్గా ఉంది కాబట్టి అక్కడ తక్కువ బిజినెస్ చేయడమే కరెక్ట్. ఈవెన్ దేవరా కూడా అక్కడ లో బిజినెస్ చేశారు. టాక్ బాగుంటే అక్కడ బ్రేక్ ఈవెన్ అవడం అనేది చాలా గగనం అనమాట, బాగా రేర్. ఈవెన్ 2 crore షేర్ రాబట్టడం కూడా కష్టమైపోద్ది. కంప్లీట్గా ఆడియన్స్ సినిమాకి వెళ్ళడం ఆపేస్తారు అనమాట టాక్ అక్కడ తేడాగా ఉంటే. ఈ విధంగా తెలుగు స్టేట్స్ కానీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్నీ కూడా పర్లేదు, పెద్ద తేడాగా అంటే ఓవర్ బిజినెస్ చేసేసిన ఫీల్ రాలేదన్నమాట. రెగ్యులర్గా చాలా బిగ్ ఫిల్మ్స్కి జరిగినట్టే ఆ హైప్కి తగ్గట్టే చేశారనమాట. టాక్ బాగుంటే ఈ అన్ని ఏరియాస్ ప్రాబ్లం ఏం కాదు, కానీ హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఇండియాలోని ఈ సినిమాని కొద్దిగా హెవీ బిజినెస్ చేసిన ఫీల్ వచ్చింది. 42 crore అంటే పక్కాగా పెద్ద నెంబరే. ఈవెన్ దేవరకు అక్కడ సాంగ్స్ కానీ బాగా వైరల్ అవ్వడం, కరణ్ జోహర్ రిలీజ్తో పాటు బిజినెస్ కానీ చాలా తక్కువకు జరిగింది. దాంతోపాటు ఆ ఫిలిం లాంగ్ రన్లోని మిక్స్డ్ టు డీసెంట్ టాక్ తోటి 60 crore నెట్ని కలెక్ట్ చేయగలిగింది. కానీ ఇక్కడ గేమ్ చేంజర్కి 60 crore నెట్ వచ్చినా సరిపోదు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఆల్మోస్ట్ 106 crore, 110 crore దగ్గర వరకు గ్రాస్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. అంటే ఇప్పటిదాకా ఉన్న బజ్ హిందీలో ఎలా ఉందో మనకు తెలియదు, కానీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ సినిమా కొద్దిగా మిరాకిల్ చేసినట్టు రన్ చేయాలన్నమాట ఈ నెంబర్స్ని అచీవ్ చేయాలంటే. ఇక ఓవర్సీస్లోని ఫారెన్లో ఈ సినిమాకి 25 crore బిజినెస్ జరిగిందనమాట. నిజానికి ఈ సినిమాలో ఓన్లీ తెలుగు ఎన్ఆర్ఐ ఓవర్సీస్ అడ్వాంటేజ్ మాత్రమే కాకుండా తమిళ్లోని ఎన్ఆర్ఐ మార్కెట్ కూడా బాగా ఉంది కాబట్టి శంకర్ గారి పేరుతోటి పాన్ ఇండియా వర్షన్స్ గా ఈ ఫిలిం తమిళ్ ఎన్ఆర్ఐ మార్కెట్ ని కూడా చాలా ఏరియాస్ లోని గ్యాదర్ చేయొచ్చు. కానీ బుకింగ్స్ ప్రకారం అయితే మాత్రం అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ లో ఓవర్సీస్ లో అలాంటి మొమెంటం ఏది కూడా కనిపించట్లేదు. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని అచీవ్ చేయాలంటే 50 crore గ్రాస్ ని దాటితే సరిపోతుంది అనమాట ప్రస్తుతానికి. సో అది పెద్ద నెంబర్ ఏం కాదు. సో ఇలా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయితే నార్మల్ గానే ఉంది బిజినెస్ టార్గెట్. ఒక్క హిందీ వెర్షన్ యొక్క బిజినెస్ తప్పించి ఆ రేంజ్ లో బిజినెస్ చేయడానికి రీజన్ కూడా నాకు అనిపించేది ఏంటంటే చాలా పాన్ ఇండియా ఫిలిమ్స్ ఎక్కువ శాతం కొన్నిసార్లు డిపెండ్ అయ్యేది హిందీ వెర్షన్ మీద. అక్కడేమైనా మిరాకిల్ జరిగిన లాంగ్ రన్ లో అడ్వాంటేజ్ అయినా ఖచ్చితంగా నెంబర్స్ లో పెద్ద అడ్వాంటేజ్ హిందీ మార్కెట్ మీదే ఉంటుంది. ఈ సినిమాకి ఆ టార్గెట్ హిందీ బజ్ అయితే మాత్రం క్రియేట్ అవ్వనప్పటికీ మేబీ ఆఫ్టర్ రిలీజ్ అయినా సరే సినిమాలో ఉన్న కంటెంట్ ద్వారా చేద్దామని అనుకుంటున్నారేమో మూవీ టీం. ఈ బిగ్ ఏరియా మీద కాస్త డిపెండ్ అవ్వడానికి రీజన్ కూడా మూవీకి ఎక్స్పెన్సివ్గా బడ్జెట్ కూడా చాలా ఖర్చు అయింది కాబట్టి ఈ మాత్రం బిజినెస్ చేయకపోయినా కష్టమవుతుంది. సో
వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం ఈ సినిమా 221 crore అమ్మారనమాట. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం 225 crore షేర్ అండ్ 420 crore గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ దేవరా రేంజ్ లోని రీసెంట్ టాలీవుడ్ నుండి మరీ పెద్ద హెవీ టాస్క్ ఏం కాదు. సినిమా యొక్క టాక్ బాగుంటే పర్లేదు, కాకపోతే ప్రాఫిట్స్ ఎక్స్ట్రాగా రావాలంటే ఈ 420 crores సరిపోవు కదా. మినిమం 500 crore వరకు వెళ్తే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ రావడానికి ఈజీ అవుతుంది. ఎక్కువగా ఈ పొంగల్ హాలిడేస్ యొక్క ఫెస్టివల్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమా ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో చూడాలి. తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఇన్ అవడానికి మెయిన్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఎక్కువ శాతం, ఈవెన్ తమిళనాడులో కూడా. సో ఇక అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ విషయానికి వస్తే యూఎస్ఏలోని చాలా వరకు తెలుగు ప్రీమియర్స్కి అయితే మాత్రం టాలీవుడ్ ఫిల్మ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఉన్న ఎక్కువ స్క్రీన్స్ మాత్రమే కాదు, యూఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ అడ్వాంటేజ్తో పాటు ఇలా కొన్ని ఏరియాస్ కలుపుకుని డే 100 crore ఈజీగా కొట్టే ఫ్రంట్ లోడెడ్ ఓపెనింగ్స్ ఛాన్స్ అయితే ఉందన్నమాట. లాంగ్ రన్ ఎలా ఉన్నా డే 1 మాత్రం ఈ విధంగా కొట్టేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ తెలుగు స్టేట్స్లో కూడా ప్రీమియర్స్ని పెడుతున్నారు కాబట్టి డే 1కి బూస్ట్ అయ్యే విధంగా. కానీ ఈ ఫిల్మ్కి యూఎస్ఏలోని అలాంటి ఏం సర్ప్రైజింగ్ నెంబర్స్ కానీ బుకింగ్స్ కానీ ముందు నుండి కనిపించట్లేదు, బాగా డల్ బుకింగ్సే. తమిళ్ హీరోస్ తోటే శంకర్ గారికి యూఎస్ఏలోని మినిమం బ్రాండ్ అంటూ బుకింగ్స్ అంటూ జరిగేది, ఈవెన్ ఇండియన్ 2కి కూడా. కాకపోతే ఇక్కడ టాలీవుడ్ స్టార్ని యూజ్ చేసుకున్నా కూడా ఎన్ఆర్ఐ ఆడియన్స్ నుండి అంత పెద్ద రెస్పాన్స్ లేదు. టికెట్ రేట్స్ పెద్దగానే ఉన్నాయి. 600 లొకేషన్స్ వరకు రిలీజ్ చేశారు. ఇంకా ఎక్కువగా అడుగుతున్నారు కానీ 600 లొకేషన్స్ అంటే తక్కువేం కాదు. ఉన్న ఆక్యుపెన్సీకి ఇంకా ఎక్స్ట్రా లొకేషన్స్ ఇవ్వాలన్నా మూవీ టీమ్ డ్రైవ్ని డెలివర్ చేయకపోతే ఎక్స్ట్రా లొకేషన్స్ ఇచ్చినా కూడా యూజ్ ఉండదు. కాబట్టి ఈ లొకేషన్స్ అండ్ రిలీజ్ ప్రకారం అయితే మాత్రం 800K మాత్రమే ప్రస్తుతానికి ప్రీమియర్స్ అడ్వాన్స్డ్ ప్రీసేల్స్లో ఉండడం బాగా తక్కువ అని చెప్పాలి. అంటే రీజనల్ ఫిల్మ్ అయిన గుంటూరు కారం కూడా కొద్దిగా ఎక్కువ 1 million దాటేసింది ఈ టైంకి ప్రీమియర్స్. శంకర్ గారి మినిమం వాల్యూ అండ్ తమిళనాడు యొక్క ఎన్ఆర్ఐ మార్కెట్ ఓవర్సీస్లో కలుపుకుని ఇండియన్ 2 అయితే డే 1 ఓవర్సీస్ నుండి 26 crore కలెక్ట్ చేసింది అనమాట. కానీ ఇండియన్ 2 కన్నా ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ లైక్ పోస్టర్స్ కానీ టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ 2 కన్నా కాస్త ఎక్కువ బజ్ని క్రియేట్ చేసాయి కాబట్టి కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ టాలీవుడ్ని అడ్వాంటేజ్ కలుపుకుని కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ అలా ఏమీ కనిపించట్లేదు. ఈ ఫిల్మ్ ఓవర్సీస్ డే 1 2.5 million అంటే 20 నుండి 25 crore లోపు మాత్రమే ఓవర్సీస్ డే 1 కలెక్ట్ చేసే ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో నా ప్రిడిక్షన్స్ ప్రకారం డే 1 ఇండియన్ 2 కన్నా ఓవర్సీస్ తక్కువ రావచ్చు, లేదంటే ఇండియన్ 2 రేంజ్లో మాత్రమే రావచ్చు. ఇది నిజంగా ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ అయితే మాత్రం జస్టిఫికేషన్ జరగట్లేదు ఓవర్సీస్ యొక్క ఓపెనింగ్స్లోని. ఒకవేళ ప్రమోషనల్ కంటెంట్ ఇండియన్ 2 లాగా మరీ బ్యాడ్ అవుట్డేటెడ్ పోస్టర్స్ తోటి మినిమం సాంగ్స్ కానీ ట్రైలర్ ఏ మాత్రం బజ్ కూడా క్రియేట్ అవ్వకపోయి ఉంటే మాత్రం ఈ మాత్రం బుకింగ్స్ కూడా ఉండేవా, ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఇక ఇండియాలోని అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ అయితే చాలా వరకు బ్లాక్డ్ సీట్స్తో కలిపి చెప్తారు. అలా బ్లాక్డ్ కాకుండా నార్మల్గా అయితే మాత్రం తెలుగు వెర్షన్ నుండి 17 crore అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ తెలుగులోనే వితౌట్ బ్లాక్డ్ సీట్స్. తమిళ్లోని ఇప్పటిదాకా 40,000 టికెట్స్ మాత్రమే తెగాయి అనమాట వితౌట్ బ్లాక్డ్ సీట్స్. సో అది పెద్ద అచీవ్మెంట్ అనిపించట్లేదు కానీ ఓపెనింగ్ అయితే మాత్రం ఒక 2 crore గ్రాస్ వరకు కూడా ఒకవేళ టాక్ బాగుంటే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట, స్టిల్ ఛాన్సెస్. ఇక హిందీ అడ్వాన్స్డ్ ప్రీసేల్స్ నిన్నటి వరకు, నిన్న నైట్ వరకు, ఇవాళ మార్నింగ్ వరకు, మధ్యాహ్నం వరకు కూడా చాలా వర్స్ట్గా కనిపించాయి అనమాట. మినిమం 50K టికెట్ సేల్స్ కూడా దాటలేదు. కానీ సడన్గా ఈవినింగ్కి డబుల్ జంప్ కనిపించింది. మరి అది ఏంటో తెలియదు కానీ హిందీ ట్రేడ్ ప్రకారం అయితే చాలా మంది 5 crore నెట్ని ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ అడ్వాన్స్డ్ సేల్స్లో జంప్ చూస్తుంటే వాళ్ళకి కూడా క్లారిటీ లేని నెంబర్స్ పెట్టచ్చా అంటే తర్వాతే చూడాలన్నమాట సినిమా టాక్ బట్టి. బట్ 5 to 7 crore నెట్ పెట్టే అవకాశం అయితే ఉంది. మరి ఆ డబుల్ జంప్ అనేది ఏమైనా ఎర్రరా, తర్వాత దాని మీద క్లారిటీ ఇస్తారనేది మనకి తర్వాతే తెలియాలన్నమాట. కానీ 6,000 షోస్ దాటే ఈ సినిమాకి హిందీ వెర్షన్లో కూడా దొరికే కాబట్టి మంచిదే. కానీ యావరేజ్ టికెట్ ప్రైస్ అనేది మరి పుష్ప 2 రేంజ్లో అంత హెవీగా లేదు. హిందీలోని కేవలం 190 దగ్గరే ఉంది, తక్కువేది. పుష్ప 2 హిందీ వెర్షన్ 240 నుండి 250 రూపీస్ యావరేజ్ టికెట్ ప్రైస్. చెప్పాలంటే స్టార్టింగ్ డేనా 270 దాటి కూడా ఉంది యావరేజ్ టికెట్ ప్రైస్. హెవీ ఆల్ టైమ్ రికార్డ్ అక్కడ హిందీలో హైక్స్ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు, బాగా రేర్గా జరిగింది మరి పుష్ప 2కి. పోతే ఇక్కడ ఇండియాలోని మొత్తం అన్ని వెర్షన్స్లోని సేల్స్ కలుపుకుని చూసుకున్నట్టయితే వితౌట్ బ్లాకెడ్ సీట్స్ 20 crore అడ్వాన్స్డ్ సేల్స్ దాటింది. ఇక బ్లాకెడ్ సీట్స్ కూడా కలుపుకుని చూస్తే 40 crore దగ్గర ఉందన్నమాట. సో ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసి ఓపెనింగ్ డే ఏ రేంజ్లో ఉండొచ్చు అనే ఎస్టిమేషన్స్ ప్రకారం ఇండియాలో 45 to 50 crore నెట్ ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట, మొత్తం డొమెస్టిక్ నెట్. సో ఆ విధంగా 60 crore గ్రాస్ ఇండియాలోని కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఓవర్సీస్లో ఆ 20-25 crore కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 85 crore గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియర్స్ నుండి టాక్ విపరీతంగా బ్లాక్ బస్టర్గా వచ్చిందనుకోండి, సినిమాకి అడ్వాంటేజ్ కుదిరి ఇంకాస్త నెంబర్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. లైక్ మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఆ విధంగా టాక్ బాగుంటే నైట్ షోస్ గట్టిగా బుక్ అవుతాయి. దాంతో 90, 95, ఈవెన్ 100 కూడా టచ్ చేసే ఛాన్స్ అయితే స్టిల్ ఉంది. అది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పాసిబుల్ అవుతుంది. లేదంటే లైక్ టాక్ డివైడ్ అవడం, మిక్స్డ్ రావడం, యావరేజ్ ఈ విధంగా చేంజ్ అయితే మాత్రం ఏమైనా జరగచ్చు, నెంబర్స్ ఇంకా తగ్గచ్చు కూడా ఓపెనింగ్ డే. సో మొత్తానికి మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. తర్వాత డే 1 నుండి నెంబర్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.